క్వశ్చన్ పేపర్ కనుక మీరు గమనిస్తే ఈ సెకండ్ క్వశ్చన్ తర్వాత టెంప్లెట్ అనేది ఒకసారి చూడండి. సో ఒక క్వశ్చన్ ఏమో చాళుక్య రూల్స్ ఆఫ్ కళ్యాణి మీద ఇచ్చారు, ఇంకోటి సూఫీ మూమెంట్ మీద ఇచ్చారు. ఓకే, ఈ రెండు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్కి వద్దాం. ఓకే, సో 2008లో చూసుకుంటే మీకు ఇక్కడ భక్తి మూమెంట్ మీద క్వశ్చన్ వచ్చింది. ఓకే, అలాగే 2011లో కూడా మీకు భక్తి మూమెంట్ని రిఫరెన్స్ మీద తీసుకొని ఇంపాక్ట్ ఆఫ్ ఇస్లాం అని క్వశ్చన్ ఇచ్చారు. ఓకే, అంటే భక్తి మూమెంట్ని రిఫరెన్స్ పాయింట్ కింద తీసుకొని క్వశ్చన్ అడిగారు. అలాగే ఇక్కడ 2017లో కూడా మీకు చూడండి సూఫిజం మీద మనకు క్వశ్చన్ వచ్చింది. ఓకే, అంటే సూఫీ మూమెంట్ సంబంధించిన క్వశ్చన్ అనుకోండి. అలాగే మనకి 2020లో కూడా ఇక్కడ భక్తి మూమెంట్ మీద మనకు క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ 2B అంతా కూడా భక్తి మూమెంట్ సూఫీ మూమెంట్ మీద ఎక్కువ నడిచింది. అంటే ఈ రెండు కూడా ఒక బ్లాక్ మీద తీసుకున్నారు. అదే ఇక్కడ 2A చూసుకుంటే ఈస్టర్న్ చాళుక్యస్ మీద మనకు క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు 2025 చూసుకుంటే మనకి సూఫీ మూమెంట్ మీద క్వశ్చన్ వచ్చింది. సో ఇందాక ఏదైతే మనం అనుకున్నామో భక్తి మూమెంట్ అండ్ సూఫీ మూమెంట్ ఈ రెండు ఒక బ్లాక్ కింద మనకి ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ సెట్టింగ్లో మనకు కనిపిస్తుంది. అండ్ ఎక్కువ సార్లు మనకి భక్తి మూమెంట్ మీద క్వశ్చన్ వచ్చింది. అండ్ ఈసారి చూసుకుంటే మనకి సూఫీ మూమెంట్ మీద క్వశ్చన్ వచ్చింది. ఎందుకంటే 2017లో కూడా మనకి సూఫిజం మీద క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అలాగే ఈ 2025లో కూడా మనకి సూఫీ మూమెంట్ మీద క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు అర్థమవుతుందా ఎందుకు ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. అలాగే ఇప్పుడు 2A ఏదైతే మనకి చాళుక్య రూల్స్ ఆఫ్ కళ్యాణి ఈ 2025 క్వశ్చన్ ఇది ఈ సంవత్సరం అడిగింది. సో ఇక్కడ మన బ్యాక్ వస్తే 2020లో ఆల్రెడీ మనకి ఈస్టర్న్ చాళుక్యస్ మీద అడిగారు. అంటే చాళుక్యస్ అనేది మెయిన్ డొమైన్. అయితే ఇప్పుడు స్పెషల్గా అందరూ చాళుక్య రూల్స్ ఆఫ్ కళ్యాణి ఎందుకు అడిగారు అనేది చాలామందికి అర్థం కాలేదు. ఇది కంప్లీట్ బౌన్సర్ అయిపోయింది. సో జనరల్గా బదామి చాళుక్యస్ మీద క్వశ్చన్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది. అండ్ ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్లో వేరే షెడ్ పీసెస్లో కనిపించింది. కానీ ఈ కళ్యాణి చాళుక్యస్ మీద క్వశ్చన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చారనేది మనం ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే ఆల్రెడీ మనకి 2025 ఫిబ్రవరిలోని అలాగే ఏప్రిల్లో కూడా మనకి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి ఈ కళ్యాణి చాళుక్యస్ మీద. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేశారు ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్లో. అంటే ఇక్కడ ఏంటి కొన్నిసార్లు మన హిస్టారికల్ అప్డేట్స్ పరంగా ఏవైతే ఉన్నాయో ఏవైనా రీసెంట్ ఎక్స్కవేషన్స్ కానీ లేకపోతే రీసెంట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే ఆ పర్టికులర్ ఏరియా మీద సో క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉందని మీకు అర్థమవుతుంది కదా. సో ఇలాగా మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి. సో రీసెంట్గా ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి ఒక పర్సన్షిప్ బ్యాచ్ కొత్తది మనం స్టార్ట్ చేసాం. ఆల్రెడీ ఇంతకుముందు మన దగ్గర చాలామంది సర్వీసెస్ సెలెక్ట్ అవ్వడం జరిగింది గ్రూప్ 1 గ్రూప్ 2లో. సో మెయిన్గా గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్స్, డిఎస్పీ, సిటీఓ ఇలా మంచి సర్వీసెస్లో మన వాళ్ళు సెలెక్ట్ ఉన్నారు త్రూ అవర్ పర్సనల్ గైడెన్స్. సో మీకు ఏమైనా పర్సన్షిప్ అవసరం ఉంటే ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి, మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు.